బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సిపి మహేందర్ రెడ్డి ఇందాకే మీడియాతో వివరించారు. శిరీష రాజీవ్లకు 4 ఏళ్ల నుండి స్నేహముందని, తేజస్విని అనే యువతి ఫేస్బుక్ ద్వారా రాజీవ్కి పరిచయమని, రాజీవ్ తేజస్విని పెళ్లి చేసుకోవాలనుకున్నారని, ఆర్చే స్టూడియోలో తేజస్విని శిరీష మధ్య ఇంతకు ముందే గొడవ జరిగింది. రాజీవ్ శిరీషకు శారీరక సంబంధాలున్నాయి. ఆ విషయమై తేజస్విని రాజీవ్ని ప్రశ్నించగా వారిద్దరి మధ్య గొడవైంది. అలానే శిరీషతో కూడా గొడవ జరిగిన తర్వాత రాజీవ్, శిరీష అలానే తేజస్విని ముగ్గురు తేజస్విని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో డయల్ 100కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వారిని స్టేషన్కి పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత ఇదే విషయమై, ఈ కేసు విషయమై ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకునేందుకు శిరీష, రాజీవ్తో పాటు స్నేహితుడైన శ్రవణ్ కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఈ సమస్యను పరిష్కరించేందుకు మాట్లాడడానికి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎస్ఐ శిరీషపై లైంగిక దాడి చేయడంతో శిరీష అక్కడ అరవడంతో రాజీవ్ శిరీషపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శిరీష, రాజీవ్, శ్రవణ్లు తిరిగి వస్తున్న క్రమంలో కూడా శిరీష కార్లోండి బయటికి దిగిపోయే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో శ్రవణ్, రాజీవ్ ఇద్దరూ కలిసి శిరీషని కార్లోకి లాకే ప్రయత్నం చేయడంతో ఆ గాయాలైనట్లు కూడా వివరించారు. కాల్స్ అలానే రాజీవ్కి సంబంధించిన, శ్రవణ్కి సంబంధించిన కాల్స్ వివరాలు, శిరీష్కి సంబంధించిన కాల్స్ వివరాలు, రాజీవ్, శ్రవణ్ చెప్పిన విషయాలు అన్నింటినీ క్లుప్తంగా వివరించారు పోలీసులు. శిరీష భర్త అలానే శిరీష కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రవి ఉన్నారు. వారు ఏమంటున్నారో మా ప్రతినిధి రవి వివరిస్తారు. రవి, ఘటన తర్వాత పూర్తిగా కూడా శిరీష ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తొలి రోజు నుంచి కూడా ఏదైతే ఘటన వెలుగు చూసిందో అప్పటి నుంచి కూడా భర్త సతీష్ చంద్ర ఈ యొక్క మరణం, శిరీష మరణం పూర్తిగా చాలా అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతోంది. ఈ పోలీసులు ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రెస్ మీట్ కూడా పూర్తి స్థాయిలో చూశారు. అయితే ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. సార్ చెప్పండి, ఇలాంటి సందర్భం మీరు మొత్తం పోలీస్ దర్యాప్తు మొత్తం చూశారు, మొత్తం వివరంగా వాళ్ళు వివరిస్తున్నారు. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీరు ఏమనుకుంటున్నారు? షాక్లో ఉన్నాను. ఆ నిజాలన్నీ తెలుసుకుని ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేను. పాప చూస్తే పాపను కంట్రోల్ చేయడమే కష్టంగా ఉందండి నాకు. ఇంకా వేరే మాట్లాడే పరిస్థితి లేదు. ప్లీజ్. అంటే శిరీష చనిపోవటం సూసైడ్గా మీరు ఇప్పటికీ భావిస్తున్నారా, లేదు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? అదేనండి, ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేశారు వాళ్ళు. దానికి తగ్గ శిక్ష వాళ్ళకి పడాలని నేను కోరుకుంటున్నాను. చేసుకునే మెంటాలిటీ కాదు, క్రియేట్ చేశారు, అట్లా చేసుకునే పరిస్థితులు కల్పించారు ఆమెకి. సో వాళ్ళకి శిక్ష పడాలని అయితే కోరుకుంటున్నాను. ఈ దర్యాప్తు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటివరకు మీరు ఫస్ట్ నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ కానీ, లేదా తేజస్విని కానీ, శ్రవణ్ కానీ, వీళ్ళు మొత్తం యొక్క వ్యవహారం ఫస్ట్ నుంచి కూడా మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. వీళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? తగ్గ శిక్ష ఏముంటే అదే పడాలి సార్. ఏం లేదండి. అంటే పోలీస్ దర్యాప్తులో కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. జాబ్ కావచ్చు, పరిచయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎప్పటివరకు నోటీస్ చేశారా, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడైనా మీరు గుర్తించడం కానీ, గమనించడం కానీ, హెచ్చరించడం కానీ జరిగిందా? లేదండి, అట్లాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఆమెకి ఈరోజు ఈ చావు వచ్చేదే కాదు. నాకు తెలిసే విషయాలు తెలిసి ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. ఈ పాపను పెట్టుకుని ఆమె మళ్ళా ఇవన్నీ అంటే నమ్మడానికి మాకు కష్టంగా ఉంది. అంటే ఈ దర్యాప్తులో ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయంటారా? ఇప్పుడు చెప్తున్నారు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇష్యూ కావచ్చు, ఈ రాజీవ్తో ఉన్నటువంటి పరిచయం కావచ్చు, ఇవన్నీ ఈ మొత్తం పూర్తి స్థాయిలో నిజాలు బయటకు వచ్చినాయి అనుకుంటున్నారా? ఏంటి? నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను సార్. ఇప్పుడు షాక్లో ఉన్నాను. అసలు ఏంటి అనేదే నాకు తట్టుకోవడమే కష్టంగా ఉంది. ఇంకా మాట్లాడే పరిస్థితి లేదు సార్. ప్లీజ్. ఈ సతీష్ చంద్ర శిరీష భర్త చెప్తున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం అని చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, మొత్తం చూశారు కదా, మీకు ఇంకా ఏం అనుమానాలు ఉన్నాయి మీకు? ఇవి 15 రోజుల క్రితం శిరీష వాళ్ళు స్టేషన్కి వెళ్ళారంటున్నారండి.
ఇంట్లోనే కాదు కదండి, స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులకు తెలిసింది కదండి గొడవ ఏంటన్నది. అది మా అబ్బాయికి తెలియదు ఇప్పుడు వరకు, అమ్మాయి చనిపోయే వరకు తెలియదు, మా కోడలు చనిపోయే వరకు. అటువంటిప్పుడు పోలీసులు అసలు భర్త అనేవాడు ఉన్నాడు కదా అని నీ భార్య స్టేషన్కి వచ్చిందని కంప్లైంట్ ఇవ్వాలా అక్కర్లేదండి? వాళ్ళు ఆ రోజున కంప్లైంట్ ఇస్తే ఈ రోజు ఇలాగ నా మనవరాలు తల్లి లేని పిల్ల కాదు కదా, ఆ పిల్లని కంట్రోల్ చేయలేకపోతున్నాం అండి. ఇక నిమిషానికి నా అమ్మ కావాలి, నా అమ్మ కావాలి, నన్ను అమ్మను కొట్టేసి చంపేస్తారు. నా అమ్మ ఉరెందుకు వేసుకుంటుంది, నా అమ్మ నాకు బుక్స్ తెస్తాను, బాదం పప్పులు మధ్యాహ్నానికి బాదం పప్పులు నానబెట్టి బుక్స్కి అట్లేసి బ్యాగ్ కొనుక్కొచ్చి స్కూల్కి పంపించింది నన్ను నా అమ్మ లేకుండా చేసేసారు. వాళ్ళకి ఏం చేస్తారు వీళ్ళు అందరూ. రోజు వచ్చి మా డాడీని కూడా టార్చర్ పెడుతున్నారు, అది చెప్పు ఇది చెప్పు, నీ భార్య ఇలాంటిదని నీకు తెలియదా అని అడుగుతారు. పోలీసులకు తెలుసా అంటున్నారు. ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు ఒక కంప్లైంట్ ఇవ్వకపోవాలండి? నీ భార్య ఇలా స్టేషన్కి వచ్చింది అని చెప్పాలా అక్కర్లేదండి? చెప్పాలండి. వాళ్ళు అసలు కంప్లైంట్ ఇవ్వాలండి, స్టేషన్కి వచ్చింది మరి ఏంటి కేసు విషయంగాను అని భర్త కంప్లైంట్ ఇవ్వాలా అక్కర్లేదండి? ఇప్పుడున్న మీకున్న డౌట్లు ఏంటండి? మా ఇప్పుడు వరకు కూడా హత్యగా భావిస్తూ వచ్చారు. ఫ్యామిలీ కదా, అలాంటి జాబ్లు అవి చేస్తుంటే కొంచెం బాధగా ఉన్నా ఆ అమ్మాయి మెంటాలిటీ అలా ఆ టైపు బ్యూటిషియన్ కింద చేసుకుంటుందని ఇంకా సరిపెట్టుకుని తను అందులో చేసుకుంటున్నాడండి. ఏంటి వికలాంగుల హాస్టల్లో ఉంది కనుక మరి వదిలేశారు. అంతమంది ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు తల్లిదండ్రుల వైపు కూడా బోల్డ్ మంది ఫ్యామిలీ బాగా బోల్డ్ పవర్ ఉంది. నేను ఒక్కదాన్ని చేసుకోగలను, నా కూతురుని నేను చదివించుకోగలను, బాగుండాలనే కదా చేసుకుంది. బయటికి వెళ్తున్నప్పుడు నమ్మకం ఉండబట్టి వదిలేరు, లేకపోతే ఎందుకు వదులుతామండి? శిరీష మదర్ ఉన్నారు, చెప్పండి అమ్మా. మీరు మొత్తం చూశారు కదా, మీరు ఫస్ట్ నుంచి కూడా మీ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటి పాడు అలవాట్లు అలాంటివి అసలు ఏమీ లేవు. మా అమ్మాయికి ఎప్పుడు సంపాదించుకోవాలి, పైకి రావాలనే కాదండి. ఏమీ మా అమ్మాయికి అంటూ బ్యాడ్ నేమ్లు అంటూ ఏమీ లేవండి. చంపేసాక ఎన్నన్నా పుట్టగిస్తారు, ఎన్నన్నా వస్తాయి. 4 సంవత్సరాల మట్టి చేయలేంది ఇప్పుడు ఎందుకు చేస్తుందండి మా అమ్మాయి? 4 సంవత్సరాల మట్టి తెలిసిందే కదా, అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తారు కదా. మా అమ్మాయి కష్టపడి పైకి వచ్చిందండి. మా అమ్మాయి అలాంటివి అమ్మాయే కానే కాదు, ఏదో చచ్చిపోయాక అలాంటివన్నీ పుట్టగించేశారు. ఇప్పుడు చెప్తున్నారు సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్, లొకేషన్స్ అన్ని కూడా ట్రేస్ అవుట్ చేసి చెప్తున్నారమ్మా. మీరు ఫస్ట్ నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు, వీళ్ళు రాజీవ్ మీద కావచ్చు, తేజస్విని మీద పర్టికులర్గా మీరు చెప్తా ఉన్నారు. తేజస్విని ఏదో చేసి ఉంటుంది అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్లు ఉంటాయి కదండి, తేజస్విని అంటే బయటకు రావక్కర్లేదు, వెనకమాల ఉంటాయి కదా, వెనకమాల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా, వాళ్ళే ఏదో చేస్తారు మా అమ్మాయిని. ఒకళ్ళ వాళ్ళంటూ మా అమ్మాయికి అవ్వదు, నలుగురు అంటూ గ్యారంటీ మా అమ్మాయి వెనకమాల ఉన్నారు, ఉండి చంపేశారు మా అమ్మాయిని. ఆ ఊరంటూ ఫ్యాన్ కి మా అమ్మాయి 8 ఉంది, మా అమ్మాయి 6 ఉంది. 6 కి ఫ్యాన్ కి ఎంత తేడా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఈ ఫ్యాన్ కి దీనికి ఎంత తేడా ఉంది? మా అమ్మాయి అంటూ ఫ్యాన్ లో చచ్చిపోలేదు. ఫ్యాన్ వాళ్ళు ఏ కిటికీకో ఊరేసేసి వైర్ తోటే చంపారు మా అమ్మాయిని. ఏదో ప్లాన్ పైకి తీసుకెళ్తా, పైకంటూ దెబ్బలు కొట్టి అంత స్పీడ్ గా మా అమ్మాయి పైకి ఎలాగెళ్తుంది? 2nd floor లోకండి. ఎంతైనా ఎంత బాధలు లేకుండా అంత స్పీడ్ గా పైకి ఎలాగెళ్తుంది చెప్పండి? మీకు ఆలోచించుకోండి. 6 అడుగుల అమ్మాయి. అంటే ఇప్పుడు మరి పోలీసులు చెప్తున్న వర్షన్కి పోలీసులు ఏముందండి, చెప్పారు ఇలా ఊరేసుకుందని, వాళ్ళు చూశారు, వాళ్ళు చేశారు. కంటితో వాళ్ళు చూడలేదు కదండి, వాళ్ళు చెక్ చేయలేదు. ఆ శ్రావణ చెప్పాడు, శ్రావణ మాటలతో వాళ్ళు విన్నారు. ఆ ఫ్యాన్కి వైరు బట్ట కనపడుతుంది, ఆ వేలు కనపడుతుంది అంతే. ఆ అమ్మాయి మెడకంటూ సన్నంగా దారంలాగా ఉందండి. ఇలాంటి వైరు ఇప్పుడు సెల్ ఫోన్ వైర్లు ఉంటాయి, ఈ వైర్ లాగా ఉందో చూడండి, ఆ వైరు తాడే ఉంది, మెడకు అలాగే ఉంది సన్నంగా. బట్టదైతే ఇదంతా వస్తుంది కదండి, బట్టది అదంతా లేదు. ఇక్కడేమో గీరు ఉందండి. చున్నీ సంబంధించి కూడా మీరు ఫస్ట్ నుంచి డౌట్ వ్యక్తం చేస్తున్నారు, చున్నీ మా అమ్మాయిది కాదని చెప్తున్నారు. అది మా అమ్మాయి చున్నీ కాదు. ఏమో మా అమ్మాయి నేను చూడలేదు కదండి. మా అమ్మాయి చున్నీ అంటే వేసుకోలేదు, జీన్స్ ప్యాంటు షర్టు ఉందంతే. మా అమ్మాయి అంటే చున్నీ వేసుకోలేదు. మీరు ఇప్పటికే నమ్ముతున్నారా ఆవిడ హత్య చేశారని చెప్పేసి? ఇప్పుడు మీరు ఇదే విషయాన్ని మళ్ళీ పోలీసుల దృష్టికి తీసుకెళ్తారా? తీసుకెళ్తామండి, తీసుకెళ్తాం. మా అమ్మాయిది అంటూ హత్య కాదండి, హత్య చేశారండి. ఆ అమ్మాయి అంటూ ఉరేసుకోలేదు. ఉరేసుకుని అంత ఆ అమ్మాయికి అంత క్షణంలో ఉరేసుకుంటా కూడా 1 గంట ఉండాలి కదా, పైకి ఎక్కాలి, ముడు వేసుకోవాలి, ఆ చున్నీని ఎత్తుకోవాలి. చున్నీ అర్జెంట్ అక్కడ మంచం మీద ఎవరు పెట్టారంటారు? అక్కడికక్కడ అర్జెంట్ మంచం మీద ఎవరు పెడతారు చున్నీ? మా అమ్మాయి అంటూ మా అమ్మాయి జీన్ ప్యాంట్ మీద షర్ట్ మీద ఉంది, చున్నీ లేదు, ఎవరు పెట్టారంటారండి? అది నిన్న కూడా చెప్పారు, రాజీవ్తో బ్రదర్ రిలేషన్ ఉంది, అతనికి సంబంధం కూడా చూడమని చెప్పిందని గతంలో కూడా చెప్పిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పోలీసులు వెల్లడిస్తున్న మీరు పూర్తిగా డిఫర్ చేస్తున్నారు ఏంటండి?
రాజీవ్కి పెళ్లి సంబంధం చూడాలి, ఆయన బ్రదర్లా ఉంటాడు. మా వాళ్ళు అనుకున్నారు నన్ను చచ్చిపోయేటప్పుడు ఎవరెవరో ఏంటంటో చెప్తున్నారు. మాకు ఏంటో మైండ్ అంతా మాకు అదొక రకం అయిపోయింది. మాకు అసలు ఏమీ లేదండి. ఇవన్నీ మీరు వింటుంటే పోలీసులు చెప్తున్న వర్షంలో మీకు ఇంకా డౌట్లు ఉన్నాయంటారా? డౌట్ అంటూ చచ్చిపోలేదు మా అమ్మాయిని అంటూ వాళ్ళు చంపారనే డౌట్ మాకు. వాళ్ళు ఉరేసే వైరు. ఎందుకంటే మాకు 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 కర్ణాటకలో ఒక అబ్బాయిని అలాగే చంపేశారు, వైరు తోటతోటే చంపి. అదే మాకు డెఫినెట్లీ ఆ అమ్మాయి మెడ కూడా ఇలా వైరుతోటే ఉందండి. మాకు అదే ప్లాన్. మా అమ్మాయి అంటూ ఉరేసుకుంటాకంటూ సూచనలు ఫ్యాన్ రెక్క వంగాలి, ఫ్యాన్ వంగాలి. మా అమ్మాయి బరువు ఎంత ఉందో చెప్పండి మీరు. మా అమ్మాయి బరువు ఎంత ఉంటుంది ఇప్పుడు మీకు? 80 కేజీలు ఉంటుంది. 80 కేజీలు ఫ్యాన్ ఆగుతుందండి? అది పోని వేసినట్టే ఉంది కానీ ఏమీ దానికి ఏమీ లేదు. ఆ ముడి కూడా జారు ముడిలో ఉంది, అది బిగిసిన ముడి కూడా లేదు. మీరే చూడండి ఫోన్లో ఒకసారి, మీ మీడియాలో చూసుకోండి. అది ముడి టైట్ కూడా లేదు. సతీష్ గారు మొత్తం చూశారు, చాలా అనుమానాలు రాజీవ్ కానీ శ్రవణ్ కానీ. మీరు ఇప్పటికి కూడా చాలా బాధలో ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఈ ఆత్మహత్యకు ప్రేరేపించడం కావచ్చు, మీ భార్యాభర్తల సంబంధం మీద చాలా రకాలైన కామెంట్స్ పోలీసుల నుంచి వస్తున్న కామెంట్స్ని మీరు నమ్మగలుగుతూ ఉన్నారా? మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? నేను మాట్లాడే పరిస్థితి లేదు సార్. ప్లీజ్ మాట్లాడే పరిస్థితిలో లేదు సార్ నేను. ఇది పరిస్థితి. ఇప్పటికీ కూడా పాప కావచ్చు, శిరీష కుమార్తె నిన్నటి నుంచి కూడా నిరంతరం కూడా ఏడుస్తున్న పరిస్థితి. సతీష్ చాలా విషయాలు మాకు తెలియవు అని కూడా ఇప్పటివరకు తెలిస్తే కనుక పూర్తి స్థాయిలో మేము కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కూడా చెప్తున్నారు. చెప్పండి, మీకు ఏమనిపిస్తోంది? మా అమ్మాయి చాలా ధైర్యవంతురాలండి. అలాంటి పనులు చేసే పిల్ల కాదు. చంపేయాలనే చంపేశారు. ఎందుకు చంపేశారో కూడా అర్థమవుతలేదు మాకు. ఒకవేళ పోలీసులు చెప్దామని వెళ్ళారేమో ముగ్గురును. ఈ పిల్లని చంపేశారు. పిల్లని చంపేసి ఏమన్నట్టు ఊర్లో పెట్టారు. అంతేగాని మా పిల్ల చాలా ధైర్యవంతురాలండి. మా పిల్ల కొట్టే సెన్స్ ఉంది కానీ బట్టల చేత పడే సెన్స్ లేదండి. అలాంటి చెప్పండి, అంటే మీకు ఇంకా ఏం డౌట్లు ఉన్నాయమ్మా? ఇంకా ఇప్పుడు మీకు ఇంకా డౌట్లు ఉన్నాయా? మా అమ్మాయి చచ్చిపోయేది అయితే మెసేజ్ చేసి పంపేస్తుందండి, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేస్తుంది, మెసేజ్ పెట్టుకుంటుంది. నేను చచ్చిపోతున్నాను, ఎవరి వల్ల నాకు సంబంధం ఇవ్వాలనే వాళ్ళు నన్ను ఇలా టార్చర్లు పెట్టారు, అందుకు నేను ఊరేసుకు చచ్చిపోతున్నాను ఫోన్లో పెడతాదండి. మెసేజ్ పెట్టుకో, తన ఫోన్లో అస్తమానం మెసేజ్లు పెట్టుకుంటా ఉంటుంది. తన భయంలో ఉంది కాబట్టి, లొకేషన్ షేర్ చేసింది కాబట్టి అలాంటి విషయం సమాచారం మీకు చెప్పే పెడుతుంది. నా కూతురుని చూసుకోండి, వాళ్ళ భర్త కన్నా నా కూతురు జాగ్రత్త అని. కూతురు అంటే చాలా ఇష్టం అండి. కూతురు అంటే చాలా ఇష్టం. తనంటూ ఊరి పైప్ లాగేశారు చూడండి. మేము బాగా కంపల్సరీ నేను చెప్తున్నాను 100% తను ఊరి చేశారు. వాళ్ళు చేసి మామూలుగా డ్రామా ఆడారు. బటన్ ఏముంది? చచ్చిపోయిన అమ్మాయితో కూడా బటన్ నొక్కించవచ్చు. చచ్చిపోయిన ఇప్పుడు మన సీరియల్లో చూస్తలేదండి, చచ్చిపోయిన అమ్మాయితో కూడా బటన్ ఏలు ముద్దలు ఫింగర్ చెయ్యొచ్చండి. తన ఫింగర్ ఉంటుంది. ఇంకెవరి అందులో రూమ్లోకి వెళ్ళాక వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడతారు ఎవరికి తెలుస్తుందండి? అంతవరకు తీసుకెళ్ళి సీఏ కబ్జెప్ వచ్చారు కదా, పోలీస్ కబ్జెప్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చి మా అమ్మాయిని చంపకుండా ఎందుకు వదులుతారండి? ఇవన్నీ బయట పెడతారు. మా అమ్మాయి అంటే కంపల్సరీ బయట పెట్టిన వాళ్ళు ఇవన్నీ డ్రామాలు, అందుకనే మా అమ్మాయిని చంపేశారు. అంటే పూర్తిగా కంట్రోల్లో లేదు. తను పూర్తి విషయాలు బయటకు వస్తాయి. ప్రభాకర్ రెడ్డి చేసిన విషయం కానీ, లేకపోతే చేసినాయి కానీ, వీళ్ళిద్దరే చేసినాయి కానీ బయటకు వస్తాయని మా అమ్మాయిని చంపారండి. అంతే. మా అమ్మాయిని మరి అప్పచెప్పాలనే కదా వాడి దగ్గర తీసుకెళ్లారు. వాడి దగ్గరికి ఇద్దరు బయటకు వచ్చి వాడిని తలిపేసుకోమన్నారా లేదా? మా అమ్మాయి కండిషన్ మంచిది కాబట్టి మా అమ్మాయి దానికి లొంగక కేకలేసిందండి. అంటే ఇంకా పూర్తి స్థాయిలో కూడా కేసు దర్యాప్తు జరగాల్సిందని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి మీకున్నటువంటి డౌట్లను కూడా పూర్తి స్థాయిలో మీరు పోలీసులకు కలిసి హైదరాబాద్ సిపి అనురాగ్ శర్మను కూడా కలిసి మీరు ఈ డౌట్లన్నీ కూడా తెలియజేసే అవకాశం ఉందా? చేస్తామండి, తెలియజేస్తాం. మా కూతురు మాకు ఇది కదండి, మేము చేస్తాము. ఆ సీఏ ఎవరో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మా అమ్మాయి మాది. మా అమ్మాయి మేము చిన్నప్పటి నుంచి పెంచుకున్న అమ్మాయి. మాకు మా పాపకి మా మీద గత 10 రోజుల నుంచి కూడా 15 రోజుల నుంచి కూడా తేజస్విని కావచ్చు, రాజీవ్ కావచ్చు మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. వాళ్ళిద్దరు స్టేషన్కి కూడా వెళ్ళారని చెప్తున్నారు. ఈ 4 తెలవండి అసలు ఆ గొడవలు తెలవు, అవేమి. మా అమ్మాయి టెన్షన్ లేకుండానే బాగా మాట్లాడేది, ఫ్రీగా మాట్లాడేది. ఆ గొడవలు అవి ఏమీ మాకు చెప్పలేదండి. అసలు బర్త్డేకి కూడా ఫోన్ చేస్తే కూడా హ్యాపీగానే మేము డిన్నర్ చేసుకుంటున్నామని వాళ్ళ ఆడబడుచుంది హైదరాబాద్లో, వాళ్ళ ఆడబడిచి వెళ్ళారు. మళ్ళీ
ఫ్లాట్లోకి ఎందుకు వెళ్తుందండి? కారులోంచి దిగేసినప్పుడు ఫ్లాట్లోకి వెళ్ళి ఎందుకు చచ్చిపోద్దండి? వీళ్ళ భరించలేక, వీళ్ళ బాధలు భరించలేక పారిపోదామని కారులోంచి బయటకు పడిందండి. అదండి. అంటే అన్కాన్షియస్ లో ఉంది, ఏమన్నా అయిపోతుందని చెప్పి బలవంతంగా తీసుకొచ్చామని చెప్పేసి తీసుకొచ్చారు వాళ్ళని చెప్తున్నారు పోలీసులు. ఈ అమ్మాయి ఏమో వీళ్ళు బాధలో వీళ్ళు కొట్టేస్తున్నారు, నన్ను ఏదో చేసేస్తారని కారులోంచి దూకేయాలని చూసింది. దూకేస్తే పారిపోదామని తప్పించుకోవాలని చూసింది, కానీ తప్పించుకోలేకపోయింది. వాళ్ళిద్దరి దగ్గర తప్పించుకోలేకపోయింది. టోటల్ గా ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన ఇష్యూ బయటికి రాకూడదు రాజు అనే విషయంతోనే వీళ్ళిద్దరు ఇష్యూ బయటికి రాకూడదని వాళ్ళు అలా చేశారండి. వాళ్ళు అలా చేసి చంపేశారు. చున్నీతో అంటే ఉరి వేసుకోలేదు. నాకు మా అమ్మాయి చున్నీతో ఉరి వేసుకోలేదు, వైరుతోటే చంపేశారు మా అమ్మాయిని. మాకు అదంటూ డెఫినెట్లీ మీరు అందులో చూడండి. ఇది కుటుంబ సభ్యుల వాదన. పూర్తి స్థాయిలో చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నటువంటి కుటుంబ సభ్యులు శిరీష్ తల్లి మాత్రం బలంగా చెప్తున్నారు. ఇది పూర్తిగా ఆత్మహత్య కాదు, శిరీష అది ఆత్మహత్య కాదు. పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడికి రూమ్కు తీసుకెళ్లారో అక్కడ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి దారుణాన్ని బయటపడుతుందనే ఒక భయంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి రాజీవ్ శ్రవణ్లో పాల్పడ్డారని వీళ్ళు చెప్తున్నారు. ఇదే విషయాన్ని సిపి అనురాగ్ శర్మకు కూడా చెప్తాము. పూర్తి స్థాయిలో శిరీషకి సంబంధించినటువంటి జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా మాకు చాలా అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెండో వైపు చూసుకుంటే సతీష్ చంద్ర భర్త చాలా ఆవేదనలో ఉన్నారు. ఈ పూర్తి స్థాయిలో తనేం మాట్లాడలేకపోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్ రవి, ఇది శిరీష కుటుంబ సభ్యుల ఆరోపణ. తమ కుమార్తెది ముమ్మాటికి హత్యే, ఆత్మహత్య కాదు అని కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని, ఏదో దాచిపెడుతున్నారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతుర్ది ఆత్మహత్య కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని శిరీష తల్లి చెప్తోంది.